ఎస్తెర మొదటి అధ్యాయము 15వ వచనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. చదవాలి. హన్నా అది కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట దేవుని బిడ్డలారా, అన్న ఎవరితో చెప్తూ ఉన్నది, ఎందుకు చెప్పవలసి వచ్చినది, ఏ సందర్భంలో చెప్తూ ఉన్నది అనే 3 విషయాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. అసలు మొదటిగా హన్నా ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఈ హన్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్కానా అనేటటువంటి వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. వారిలో మొదటి భార్య పేరు పెనిన్నా, రెండవ భార్య పేరు హన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పెనిన్నాకి బిడ్డలు కలిగారు, బిడ్డలు ఉన్నారు. ఈ హన్నాకి ప్రియ దేవుని బిడ్డలారా బిడ్డలు లేనటువంటి స్థితిలో ఉన్నది. అయితే ఈ ఎల్కానా మాత్రం ఏం చేస్తూ ఉన్నాడు అంటే, దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే, ఎల్కానా ప్రతి సంవత్సరము కూడా ఆయన చేస్తూ ఉంటాడు అంటే, షిలోహు అనేటటువంటి ప్రాంతంలో ఉన్న షిలోహు మందిరానికి తన భార్యలిద్దరిని బిడ్డలిద్దరిని అందరినీ కూడా తీసుకొని ఆయన ఆ మందిరానికి వెళుతూ ఉండేవాడు. ఎందుకు వెళ్ళేవాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మందిరంలో ప్రతి సంవత్సరము కూడా ఆయన దహన బలిని అర్పిస్తూ ఉండేవాడు, పశు బలిని అర్పిస్తూ ఉండేవాడు. మొక్కుబడులు తీర్చుకొనుట కొరకు ఆ యొక్క షిలోహు మందిరానికి వెళుతూ ఉండేవాడు. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి సంవత్సరం ఆ రీతిగా వెళుతూ ఉండగా, ఈ యొక్క పెనిన్నాకి మాత్రం హన్నా మీద చాలా కోపం వస్తా ఉండేది. ఎందుకు అంటే, ఎల్కానా ఏం చేసేవాడు, తన భర్త అయినటువంటి ఎల్కానా ఏం చేస్తూ ఉండేవాడు అంటే, పెనిన్నాకి తన బిడ్డలకి ఒక వంతుగా ఆయన ఇస్తా ఉండి, హన్నాకి మాత్రం 2 వంతులుగా ఇచ్చేవాడు. ఏ వస్తువు అయినా, తినేదైనా, ఆస్తైనా, డబ్బులైనా, ఏదైనా గాని 2 అంతలుగా ఇస్తా ఉండేవాడు. అయితే అట్లా 2గా ఇస్తున్నాడు, ఎక్కువగా ఇస్తున్నాడు అని ఈ పెనిన్నాకి కోపం వస్తా ఉండేది. హల్లెలూయా. ఈ కోపంతో పెనిన్నా ఏం చేస్తా ఉండేదంటే, హన్నాని ద్వేషిస్తూ ఉండేది. హన్నా హృదయం గాయపరచబడుతూ ఉన్నది. హన్నా ఏడుస్తూ ఉండేది, అయ్యో నన్ను అందరూ కొట్టాలంటున్నారే, నాకు బిడ్డలు లేరే, నేను బిడ్డలు లేని దానిని అయిపోతున్నానే అని ఏడుస్తూ బాధపడుతూ ఉండేది. అయితే ఆ రోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకానొక దినాన వీరందరూ కలిసి షిలోహు మందిరములోనికి వెళ్ళినప్పుడు, ఈ పెనిన్నా దేవుని బిడ్డలారా ద్వేషించడము వలన ఈమె హృదయము కొంచెము బాధ కలిగి, కొంచెం కాదని చాలా బాధ కలిగి, ఈమె గబగబా పరుగున వెళ్ళి షిలోహు మందిరపు ద్వారము దగ్గరకు వెళ్ళి స్తంభానికి ఆనుకొని ఏడవడం ప్రారంభించింది. హల్లెలూయా. ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది, హృదయాన్ని కుమ్మరిస్తుంది. ఆమె కుమ్మరించడమే కాకుండా దేవుని బిడ్డలారా ఆమె ఏం చేస్తుంది అంటే, ఆ పెదాలు ఆడించుచు హృదయం అంతా కూడా వేదనతో ఆమె దేవుని పాదాల దగ్గర కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తా ఉంది. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క మందిరానికి యాజకులుగా ఉన్నవారు ఎవరు అంటే, ఏలీ కుమారులు 2 ఉన్నారు. హల్లెలూయా. అయితే ఆ రోజు ఆమె ఏడుస్తూ ఉండగా, ఏలీ అనేటటువంటి దైవజనుడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ మనం గమనిస్తే ఏలియా వేరు, ఏలీ వేరు. ఏలియా ఎవరంటే, అగ్ని ప్రవక్త అని పేరు పొందినవాడు ఏలియా. ఏలీ అంటే యాజకుడు అని అర్థం. యాజకుడు ఏలీ ప్రియ దేవుని బిడ్డలారా, ఏలీ అనే పేరు కలిగిన యాజకుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఆ యొక్క
హన్నా ఏడుస్తూ ఉండగా, హన్నా కన్నీరు కారుస్తూ ఉండగా ఆమె పెదాల కదలికను చూసి ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా దేవుని బిడ్డలారా గమనించాలి. ఆమె ఏడుస్తూ ఉండగా ఆమె దగ్గరకు వెళ్ళినటువంటి ఏలి అంటున్నాడు, అమ్మా ఎందుకు అంత మత్తురాలు అయిపోయావు, అంతెందుకు తాగావు, ఇంకా అంత ఎక్కువగా ఎందుకు తాగవలసి వచ్చింది అంటే ఆమె అంటుంది, అయ్యా నేను త్రాగుబోతున్నటువంటి స్త్రీని కాదయ్యా, నేను నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను దేవుని పాదాల దగ్గర. ఎందుకంటే నాకు బిడ్డలు లేని కారణముగా ప్రజలు నన్ను వేధిస్తున్నారు. నాకన్నా నా భర్తకు ఉన్నటువంటి మొదటి భార్య కూడా నన్ను వేధిస్తా ఉన్నది. నేను చాలా వేదన చెందుతున్నా, కన్నీరు కారుస్తున్నా. దేవుని దగ్గర నేను మొక్కుకుంటున్నానయ్యా, ప్రార్థన చేస్తున్నానయ్యా అని ఏలీతో చెప్తా ఉన్నది. ఆమె ఏం ప్రార్థన చేస్తా ఉంది అంటే, పిల్లరా ఆ దేవుని సన్నిధిలో మోకరించి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ అంటుంది, అయ్యా నేను గొడ్రాలిగా ఉన్నాను కనుక నాకు ఒక్క మగ బిడ్డని ఇవ్వు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని అడుగుతుందమ్మా? ఒక్క మగబిడ్డని ఇవ్వయ్యా. ఆ మగబిడ్డని నేను మరలా ఆ మగబిడ్డ పుడితే గనుక ఆ మగబిడ్డకి తల మీద క్షవరము చేయకుండా, అనగా కత్తెర వేయకుండా నేను ఆ బిడ్డని నీ కొరకు ప్రతిష్ఠించి, నేను నీ కొరకు పెంచి ఆ బిడ్డని నీ సన్నిధిలో విడిచిపెడతాను అని చెప్పింది. హల్లెలూయా అని దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉండగా ఈమె ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆలకించినటువంటి దేవుడు దేవుడులారా ఆ యొక్క ఏలీతో ఈమె చెప్పిన తరువాత ఏలీ దగ్గర నుండి వెళ్ళిపోయి ఆమె సంతోషముతో ఆ యొక్క ఎల్కానా అయినటువంటి తన భర్తతో ఆ యొక్క మొక్కుబడులు తీర్చడానికి వెళ్ళిపోతుంది. ఎందుకని సంతోషపడుతుందంటే, ఏలీ అంటున్నాడు, నువ్వు చేస్తున్న ప్రార్థనని దేవుడు ఆలకించి నువ్వు ఏది అడుగుతున్నావో అది దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే మాట చెప్పారో ఆమె హృదయం సంతోషంతో పొంగుతున్నది. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, దైవజనుడు ఒక మాట పలికాడు అంటే దేవుడు ఆనాటి కాలంలో ఏం చేసేవాళ్ళంటే, దైవజనుడి నోట నుండి ఆశీర్వచనము వచ్చినా లేక శాపనార్థము వచ్చినా అవి తప్పక నెరవేర్చబడేవి. అందుకనే ఈమె ఏలి అనేటటువంటి యాజకుడు ప్రియమైన బిడ్డలారా ఎప్పుడైతే ఆమెను దీవెనకరమైనటువంటి మాటలు పలికాడు, ఎప్పుడైతే ఆమెను దీవించాడో, దేవుని పక్షముగా ఆమె ఏది అడుగుతుందో అది నెరవేర్చబడాలి అని ఆయన కోరుకున్నాడు. ఆ సంతోషకరమైనటువంటి మాటను విన్న ఆమె సంతోషముగా తన భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళినటువంటి ఆమె అప్పటి నుండి సంతోషంగా ఉంది. పెనిన్నా మాత్రం ఈమెని ద్వేషిస్తూనే ఉన్నది. పెనిన్నా ఈమెని తోలనాడుతూనే ఉన్నది, చుట్టుపోటి మాటలతో మాట్లాడుతూనే ఉన్నది. అయినప్పటికీ కూడా ఈమె అవన్నీ పట్టించుకొనక దేవుని మీద భారం వేసి ఇంటికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన తరువాత తన భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆ యొక్క కలిసినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా దేవుడు హన్నా గర్భఫలాన్ని తెరిచాడు. గట్టిగా చప్పట్లు దేవుని పడదామా? హల్లెలూయా. గట్టిగా బిగ్గరగా దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా హన్నా గర్భఫలము దేవుడు తెరిచాడు, ఈమె గర్భవతి బిడ్డని కన్నది. ఆ బిడ్డ మగ బిడ్డ, అతనే బాలుడైన సమయోలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె బిడ్డను కన్న తర్వాత ఒకానొక దినం మరలా ఆ సంవత్సరం రాగానే ఆ యొక్క ఎల్కానా అంటున్నాడు కదా, అమ్మా ప్రతి సంవత్సరం మనం అక్కడికి షిలోహు మందిరానికి మొక్కుబడి తీర్చుకోవడానికి వెళతాం కదా, ఈ సంవత్సరం కూడా వెళదాం, బయలుదేరు అంటే ఆమె అంటుంది, అయ్యా నేను రాను. ఎందుకు అంటే నేను దేవుని దగ్గర గత సంవత్సరంలో నేను దేవుని సన్నిధికి వెళ్ళి మొక్కుబడి చేసుకున్నా. ఏమని అంటే, నాకు మగబిడ్డని ఇస్తే ఆ మగబిడ్డ వాడు మారిన తర్వాత అతన్ని తీసుకువచ్చి నేను దేవా నీ సన్నిధిలో విడిచిపెడతానని నేను దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నా.
ఆ మొక్కుబడి తీర్చాలి అంటే ఈ బాబు పాలు మానే వరకు నేను రాను అని చెప్పగానే ఎల్కానా అంటున్నాడు, నీ మనస్సుకు ఏది నచ్చితే, నీకు ఏది మంచిది అనిపిస్తే అదే నువ్వు జరిగించు అని ఎల్కానా పెనిన్నా తన బిడ్డలందరూ కలిసి దేవుని బిడ్డలారా షిలోహు మందిరానికి మొక్కుబడి తీర్చుట కొరకు వెళ్ళారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి లోతైనటువంటి విషయం ఏమిటి అంటే, ఈ అన్న దేవుని దగ్గర ప్రార్థించి దేవునితో మొరపెట్టి దేవుని దగ్గర నుండి అడిగి పొందుకున్నది కనుక ఈమె ఆ బాబుని ఎలా పెంచుతున్నది అంటే, తల్లి పాలతో ఆ పాటుగా తల్లి పాల స్తనాన్ని అప్పగిస్తూ పాలు తాగుతూ ఉండగా ఈ బాబుకి పాలుతో పాటుగా దేవుని మాటలను నోరిపోస్తా ఉన్నది. హల్లెలూయా. అందుకే బైబిల్ లేఖనంలో దేవుడు అంటాడు, బాలుడు నడవవలసిన త్రోవలను వాడికి నేర్పిన ఎడల వాడు పెద్దవాడైనను వాటి నుండి తొలగిపోనే. 22వ సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది. 22వ గ్రంథం దేవుళ్ళ సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉన్నది. ఏమని అంటే, బాలుడు నడవవలసిన త్రోవలు వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు అని బైబిల్ లేఖనం చెప్తూ ఉండగా, ఈ అన్న ఏం చేస్తుందంటే సమయాలకి అలాగే ఎలా ఉండాలో, ఏమి చేయాలో, దేవుని సన్నిధిలో ఎలా గడపాలో నేర్పిస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నేర్పిస్తా ఉన్నదో ఆ బాబు కూడా తల్లి మాటలను శ్రద్ధగా వింటూ ఉన్నాడు. తదుపరి దేవుని బిడ్డలారా, ఆ సమయంలో పాలు విడవగానే ఈమె మరలా ఒకానొక దినాన బాలుడైన సమయంలోని షిలోహు మందిరంలోనికి తీసుకొని వెళుతుంది. హల్లెలూయా. ఎలా వెళుతుంది అంటే, దేవుని బిడ్డలారా, ఉట్టి చేతులతో బాబుని తీసుకొని వెళ్ళాలా. దేవుని దగ్గరకు వెళ్ళేటప్పుడు మనం ఉట్టి చేతులతో రాకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనము ఇచ్చి దేవుని దగ్గర నుండి పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి ఇవ్వడానికి మనం వెనకాడకూడదు. అలాగే ఏమేం చేస్తుందంటే చూడండి దేవుని బిడ్డలారా, సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని నెమ్మది చదవాలి, పరిగెత్తకూడదు. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులో ఉన్నటువంటి మందిరమునకు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమేం తీసుకొచ్చిందంట? దేవుని సన్నిధికి వెళ్తా బాబును విడిచిపెట్టడానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళిందంట? 3 కోడెలను, కోడె దూడలని, మంచి కోడె దూడలని 3 తీసుకొని వెళ్ళింది. అలాగే తూముడు పిండి తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా కానుకగా బాలుని అప్పగిస్తా ఉన్నది. ఆ కానుకగా బాలుని ఇచ్చేటప్పుడు, ఆ సమయాలను ఇచ్చేసేటప్పుడు సమయాలతో పాటుగా కోడి దూడలని, తూముడు పిండిని ఆమె దేవుని సన్నిధిలో ఇస్తా ఉన్నది. అయితే దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే ఆ బాలుడైనటువంటి సమయాలని దేవుని సన్నిధిలో విడిచిపెట్టగా ఆ బాలుడైనటువంటి సమయంలో దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడమ్మా? పరిచర్య చేస్తున్నాడు. రెండవదిగా దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో దైవజనుడికి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఈ బాలుడు దేవుని యందు భయభక్తులు కలిగి పెరుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ బాలుడు నడవవలసిన త్రోవలను వాడికి నేర్పుతూ ఉన్నది. అన్న ఏం చేస్తుంది అంటే బాలుడికి చక్కటి మాటలు నేర్పుతుంది. మరి తల్లిదండ్రులుగా మీరేమి నేర్పుతున్నారు మీ బిడ్డలకి? మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా తల్లిదండ్రులు ఇద్దరు ఇంట్లో కొట్లాడుకుంటూ ఉంటారు. ఆ బూతులే, ఆ వాళ్ళిద్దరు మాట్లాడుకున్న బూతులే బిడ్డలు నేర్చుకుంటారు.
చిన్న వయసులో నువ్వేదైతే మాట్లాడుతున్నావో, బిడ్డలతో నువ్వేదైతే మాట్లాడుతున్నావో, ఇరుకు పొరుగు వారి దగ్గర నువ్వేదైతే మాట్లాడుతున్నావో అవే మాటలు నీ బిడ్డలు నేర్చుకుంటారు. ఒకవేళ నువ్వు గనక దేవుని బిడ్డగా ఉండి దేవుని మాటకు లోబడుతూ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ దేవుని యొక్క భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితం కలిగి నువ్వు రోజు మోకరించి ప్రార్థన చేస్తే నీ బిడ్డలు కూడా నీతో పాటు రోజు ప్రార్థన చేస్తున్నారు. నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తారు, నువ్వు బైబిల్ చదివితే నువ్వు బైబిల్ చదువుతారు, నీ బిడ్డలు బైబిల్ చదువుతారు. నువ్వు దేవునికి ఇవ్వడం నేర్చుకుని నువ్వు దేవునికి ఇస్తా ఉంటే నిన్ను చూసి నీ బిడ్డలు దేవునికి ఇవ్వడం నేర్చుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవ్వడం వలన దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఏమి ఇవ్వాలి అని మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, మొదటిగా దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి. అన్న ఏం చేస్తా ఉంది అంటే దేవునికి తన హృదయాన్ని ఇచ్చింది, దేవుని దగ్గర హృదయాన్ని కుమ్మరించింది, ఏడ్చింది, ప్రార్థన చేసింది. ప్రభువా, నన్ను గొడ్రాలంటున్నారయ్యా, నన్ను హేళన చేస్తున్నారయ్యా, నేను సమాజంలోనికి వెళ్ళలేకపోతున్నానయ్యా, ఆఖరికి నా యొక్క భర్తకు ఉన్నటువంటి మొదటి భార్య కూడా నన్ను భయంకరంగా మాట్లాడుతుందయ్యా, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ అవమానకరమైన జీవితం నుండి నేను తప్పించబడాలి అంటే నాకు ఒక్క మగ బిడ్డని ఇవ్వు. హల్లెలూయా. అందుకే బైబిల్ లేఖనంలో దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. హల్లెలూయా, హల్లెలూయా. వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని బైబిల్ లేఖనం మనకి చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, అడుగు ప్రతి వారికి కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ హన్న అడిగింది, ఏడ్చింది, రోది